ప్రధాని మోదీ ప్రారంభించిన పాంబన్ బ్రిడ్జ్ దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన. 535 కోట్ల రూపాయల వ్యయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణంలో ఆంధ్ర కుర్రాడి ప్రతిభ కూడా ఉంది. విజయనగరం జిల్లా గుర్ల మండలానికి చెందిన నడుపూరు వెంకట చక్రధర్ పాంబన్ వారధి నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు చేపట్టారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలో ఇన్ఛార్జి సేనాధిపతిగా విధులు నిర్వహించారు. చక్రధర్ స్వగ్రామం గుర్ల మండలం భూపాలపురం. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. రైల్వే పరీక్షల్లో సత్తా చాటి తర్వాత తమిళనాడు రీజనల్ పరిధిలో జూనియర్ ఇంజనీర్గా విధుల్లో చేరాడు. వంతెనల నిర్మాణంపై ఆసక్తిని గమనించిన అధికారులు పాంబన్ వారధి బాధ్యతలను చక్రధర్కు అప్పగించారు. చిన్నప్పటి నుంచి వంతెనలు, రోడ్లంటే ఎంతో ఇష్టమని, బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ శిక్షణ తీసుకునే సమయంలో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ వచ్చిందని చక్రధర్ అన్నారు. అందులో బ్రిడ్జి విభాగం ఆప్షన్ను ఎంచుకుని ఉద్యోగంలో చేరానని, తొలుత పోస్టింగ్ చెన్నైలో వచ్చిందని చెప్పుకొచ్చారు. తర్వాత సీనియర్ ఇంజనీర్గా పదోన్నతి లభించిందని, అదే సమయంలో పాంబన్ కొత్త వంతెన నిర్మాణానికి కేంద్రం చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా తనకు బాధ్యతలు అప్పగించడం అదృష్టంగా భావించానని, వంతెన నిర్మాణానికి నా వంతు కృషి చేశానని చక్రధర్ వెల్లడించారు.